బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలందరికీ కూడా ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా అధికారుల ముందు హాజరవడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏ సంస్థతో అయితే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు, అంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఏ సంస్థలతో వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో అధికారుల ముందు హాజరయ్యి దానికి సంబంధించినటువంటి వివరణ అనేది మనం గతంలో చూసాము. దానికన్నా ముందు చూసుకుంటే పంజగుట్ట పిఎస్ పరిధిలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి దాదాపుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, టీవీ స్టార్స్ అవ్వచ్చు, యాంకర్స్ అవ్వచ్చు, దాదాపుగా 1 నుంచి 22 మందికి కూడా పంజగుట్ట పిఎస్ నుంచి అయితే నోటీసులు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు పిఎస్కి హాజరవడం జరిగింది, వివరణ ఇవ్వడం జరిగింది. అందులో యాంకర్ విష్ణుప్రియ కూడా చెప్పడం జరిగింది, అంటే దాదాపుగా 1 మినిట్ నిడివికల వీడియోకి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారనే విషయాన్ని కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. సో మియాపూర్ పిఎస్ పరిధిలో కూడా కొంతమంది సినీ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి కేసు నమోదు చేయడం జరిగింది. అది కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పెట్టడం జరిగింది. అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది లాస్ అయ్యారు, ఎంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఇలా ప్రతి అంశాన్ని కూడా తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. అందులో భాగాన్ని విజయ్ దేవరకొండ కూడా అధికారుల ముందు హాజరవడం జరిగింది. నటుడు ప్రకాష్ రాజు హాజరవడం జరిగింది. ఇకపోతే రానా కూడా లేటెస్ట్గా కూడా హాజరవడం జరిగింది. ఇకపోతే తాజాగా ఇప్పుడు మంచు లక్ష్మి వంతు రావడం జరిగింది. ఇప్పుడు ఆమె కూడా ఈడీ ముందు హాజరవ్వాలి అన్నట్టుగా కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మనం ఇంతకుముందు డిసైడ్ చేసినట్టు మాట్లాడుకున్నట్టు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయో అట్ ద సేమ్ టైం ఆమె ఏదైతే ఒక సంస్థతో ఒప్పందం చేసుకుని ఆ సంస్థ అంటే ఆ బాండ్ అనేది ఎన్ని రోజులకు రాశారు, ఎన్ని వీడియోలకు రాశారు, ఆ వీడియో యొక్క నిడివేంటి, ఏ యాప్, దాంట్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇలా ప్రతిదీ కూడా అంటే యాప్కి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా అందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నిటితో కూడా మంచు లక్ష్మి ఈరోజు ఈడీ ముందు హాజరు కావాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈడీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా ఖచ్చితంగా వీళ్ళు సమాధానాలు చెప్పి తీరాలి అన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఈ అంశం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. మరి ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు, వారి యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంటే నెక్స్ట్ అంటే చట్టపరంగా అది ఏ విధంగా ముందుకెళ్తుంది ఏంటి అనే అంశం క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మంచు లక్ష్మి వంతు రావడంతో ఇప్పుడు ఆమె కూడా ఈడీ ముందుకు హాజరవుతారు అని వినిపిస్తుంది. చూద్దాం మరి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు కురిపించబోతున్నారు, అసలు ఆవిడ ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వబోతుంది, అండ్ ఓవరాల్గా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి విచారణ అంతా అయిపోయిన తర్వాత కన్క్లూజన్లో అసలు ఎలా ఉండబోతుంది. అంటే ఇప్పుడు నటుడు ప్రకాష్ రాజ్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, రానా కానీ, మంచు లక్ష్మి కానీ వీళ్ళంతా కూడా ఒకవేళ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ప్రమోట్ చేశారు, అది ఖచ్చితంగా ఇల్లీగల్, దానివల్ల చాలా మందికి డ్యామేజ్ జరిగిందనే విషయం నేర నిర్ధారణ అయితే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనే ప్రశ్న ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంది.